హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక సరదా కథ విందామండి. కథ పేరు 'వింత కుటుంబం'. అదొక డూప్లెక్స్ ఇల్లు. ఇంటి పేరు హరివిల్లు. ఆ ఇంట్లో 3 తరాల వాళ్ళు ఉంటున్నారు. మొదటి తరం మనిషి రామ్మూర్తి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి 2 ఏళ్ల కిందట పదవీ విరమణ చేశాడు. ఆయన భార్య సుమిత్ర. రెండో తరం వాడు రవితేజ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని భార్య ఉష. మూడో తరం వాడు ఆదిత్య. వాడికి 5 ఏళ్ళు. ఒకటో తరగతి చదువుతున్నాడు. తెల్లవారింది. సుమిత్ర వంటింట్లో కాఫీ పెడుతోంది. పైన ఉన్న నీటి ట్యాంక్ నిండి కిందకి పోతున్నాయి. ఉష, మోటార్ ఆపేయ్, నీళ్లు పోతున్నాయి అంది కోడలతో. ఉష ఆదిత్యని తయారు చేస్తుంది. అందుకే రవి, మోటార్ ఆపేయ్, నీళ్లు పోతున్నాయి అని మొగుడికి చెప్పింది. రవి ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తున్నాడు. అందుకే నాన్నగారు కాస్త మోటార్ ఆపండి, నీళ్లు పోతున్నాయి అని తండ్రికి చెప్పాడు. ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. సుమిత్ర మోటార్ ఆపై నీళ్లు పోతున్నాయి అని పొలికేక పెట్టాడు. తను చెప్పిన పని గోడకి కొట్టిన బంతిలా తిరిగి తన దగ్గరకే వచ్చేసరికి సుమిత్రకి చిర్రెత్తుకొచ్చింది. నేను బతికుండగా ఈ సంసారం బాగుపడదు అని విసుక్కుంటూ వెళ్ళి మోటార్ ఆపేసింది. కాఫీ కోసం అందరూ హాల్లో చేరినప్పుడు ఆ విషయం లేవనెత్తి అందరికీ అక్షింతలు వేసింది. నా చెయ్యి ఖాళీ లేదు, అవతల స్కూల్ బస్ వచ్చేస్తుంది, అందుకే ఈ శాల్తీకి చెప్పాను అంది ఉష. రోజు మొత్తం మీద ఒక్క అరగంటైనా ఎక్సర్సైజ్ చేయకపోతే నా ఒళ్ళు నా మాట విందు, అందుకే నాన్నగారికి చెప్పాను. అయినా పొద్దున్నే పేపర్ అంతా కంఠస్థం పట్టాలా అన్నాడు రవితేజ. అవునులే, మిషన్ల మీద నడిస్తేనే వ్యాయామం చేసినట్టు, నేల మీద నడవటం నామోషి అన్నాడు రామ్మూర్తి. మళ్ళీ మొదలెట్టారా మీ ఫైటింగు అన్నాడు ఆదిత్య పాలు తాగుతూ. నువ్వు నోరు ముయ్యరా కుర్రకుంక అన్నాడు రామ్మూర్తి. వాడినెందుకంటాం, వాడేమన్నాడని ఉన్నమాటేగా. అయినా మీ వ్యవహారం ఏమీ బాగలేదు, మరీ పులి మేకలాగా ఉంది మీ గొడవ అంది సుమిత్ర మన్నవడ్ని వెనకేసుకొస్తూ. ఆవిడ మాట నిజమే. ఆ తండ్రి కొడుకులకి క్షణం కూడా పడదు. ప్రతి విషయంలోనూ వాదులాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోరు. ఒక మనిషిని అడ్డం పెట్టుకొని వాదించుకుంటారు. సామాన్యంగా వాళ్ళిద్దరికీ వారధి సుమిత్రే. డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరతారు టిఫిన్ చేయటానికి. నాకు దోశ వద్దు, నూనె ఎక్కువ ఉంటుంది, కార్న్ఫ్లాక్స్ తింటానమ్మా అంటాడు రవి. ఇవే తిక్క ఆలోచనలంటే. కమ్మగా దోశ, కొబ్బరి చట్నీ వేసుకు తినక తెల్లదొరల్లా ఆ పిచ్చివన్నీ తినటం ఏమిటో కదా సుమిత్ర అంటాడు ఆయన. ఏం చేస్తాం, గతంలోలా ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి నిశ్చింతగా కూర్చునే రోజులు కావుగా ఇవి. మా ఆఫీసులో ఏడాదికోసారి వైద్య పరీక్షలుంటాయి. అందులో ఏదైనా తేడా వస్తే ఇంటికి పొమ్మంటారు. అందుకే ఈ తట్టాలు. లేకపోతే నేను దోశలు, పూరీలు, గారెలు లాగించేవాడినే అమ్మా అంటాడు కొడుకు. వారమంతా ఈ గడ్డి గాదం తిని వారాంతంలో అంగుళం మందాన చీజ్ వేసిన పిజ్జా, ఓ ఐస్ క్రీమ్ టబ్బు ఇంటికి తెచ్చుకొని లాగిస్తే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందా సుమిత్ర అంటాడు తండ్రి. నెల మొదట్లో ఉంటుంది వాళ్ళ తమాషా. కంప్యూటర్ ముందు కూర్చొని వచ్చిన జీతం, కట్టాల్సిన బిల్లులు, ఖర్చులు లెక్క వేసుకొని డీలా పడిపోతాడు రవి. ఏమిటో, గతంలో అయితే చక్కగా నెల జీతంతో ఇల్లు గడిచిపోయేది, ఇంకా మిగిలేది. రిటైర్ అయ్యాక కూడా రాజుగారి భరణంలా పెన్షన్లు కూడాను. అదృష్టం అంటే అది. ఏ టెన్షను ఉండేది కాదు కదమ్మా అంటాడు రవి. క్రెడిట్ కార్డు జేబులో ఉంది కదా అని పిచ్చి ఖర్చులన్నీ పెట్టేసి ఆఖరణ ఏడిస్తే ఏం లాభం. మా రోజుల్లో ఇలా కార్డుల మీద ఖర్చు పెట్టుకోవడము లేదు, వాడికి డబ్బు కట్టేప్పుడు ఇలా మొత్తుకోవడము లేదు. అందుకే సుఖంగా ఉన్నాం కదూ సుమిత్ర అంటాడు రామ్మూర్తి. రుసరుసలాడుతూ కంప్యూటర్లో జమా ఖర్చులు చేసేస్తూ ఉంటే మళ్ళీ ఆయనే, సుమిత్ర, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర డబ్బు తీసుకోవచ్చు, ఎంత కావాలో చెప్తే చెక్ రాసిస్తా, ఇందులో నామోషి ఏం లేదు, తండ్రి దగ్గర తీసుకోవచ్చు అంటాడు. ఇప్పుడు అంత అవసరం లేదులే అమ్మా, ఊరికే ఖర్చులు చూసి అనుకున్నా అంతే అంటాడు రవి. రవి ఆఫీస్కి వెళ్ళేప్పుడు హాల్లో కూర్చొని అన్నీ తీసుకున్నాడేమో కనుక్కో, పర్సు, సెల్ ఫోను తీసుకున్నాడేమో అడుగు, కారులో పెట్రోల్ ఉందేమో చూసుకోమను అంటాడు భార్యతో. అమ్మా, ఇవన్నీ రోజు చెప్పాలా, నేనేమైనా స్కూల్ పిల్లాడినా అని విసుక్కుంటాడు రవి.
ఏమోలే, ఊరికే గుర్తు చేస్తున్నా నోరూరుకోక. కిందటి వారం మెళ్ళో పుస్తె, అంటే అదే ఐడి కార్డు మర్చిపోయి ఆఫీస్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చింది ఈ మహానుభావుడే కదూ అని దెప్పు పొడుస్తాడాయన. ఒక్కో రోజు మాత్రం తండ్రి కొడుకు కూర్చొని క్రికెట్ గురించి, రాజకీయాల గురించి ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. కానీ అది చాలా అరుదు. ఒక్కోసారి సీరియస్గా వాదించుకుంటారు. వెంటనే పేపర్ తిరగేసి, సుమిత్ర, అక్కడెక్కడో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టారుట, కొంత డబ్బిస్తే రూములు ఇస్తారట, తర్వాత నెల నెల ఇంత అని కడితే తిండి తీర్థం మందు మాకు అన్నీ వాళ్లే చూసుకుంటారట, మనం అక్కడికి వెళ్ళటం ఉత్తమం ఏమో అనిపిస్తుంది అంటాడు. రవి కూడా, ఉషా, మనం వేరే ఇల్లు అద్దెకు తీసుకొని వెళ్ళిపోదాం, పెద్దవాళ్ళు వెళ్ళటం ఎందుకు, మనం కావాలంటే ఇంకో 4 ఏళ్లలో ఇంకో ఇల్లు కనుక్కోగలం అంటాడు. ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగింది తండ్రి కొడుకుల మధ్య. ఆ వేళ శనివారం. రవికి సెలవు, ఇంట్లోనే ఉన్నాడు. రామ్మూర్తి మధ్యాహ్నం టీవీలో ఏదో తెలుగు సినిమా చూస్తున్నాడు. వెధవ సినిమా, ఇంట్లో ఫ్రీగా చూస్తుంటే విసుగొస్తుంది. ఇంకా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు గుండె బాదుకొని, ఏడవరు, ఆ హీరో చూడు, చీకేసిన తాటి టెంకల మొహము వాడును, ఇక హీరోయిన్ బట్టలు కాశీలో వదిలేసి వచ్చినట్టుంది అని ఒకటే సణుగుడు. వింటున్న రవికి విసుగొచ్చింది. అంత తిట్టుకుంటూ ఎందుకు చూడటం, ఛానల్ మార్చరాదా, లేకపోతే టీవీ తీసేసి అలా ఎటన్నా వెళ్ళొచ్చుగా అన్నాడు. దాంతో ఆయనకి కోపం వచ్చేసింది. నా కొంపలో సణుక్కునే అధికారం కూడా లేదా నాకు అన్నాడు భార్యని పిలిచి. సినిమా చూస్తూ రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే వినేవాళ్ళకి తలనొప్పి రాదా అమ్మా అన్నాడు రవి. మాట పెరిగింది. ఈ కొంపలో నేను ఉండలేను, వేరే దారి చూసుకుంటాను అన్నాడు రామ్మూర్తి భార్యతో. వాళ్ళెందుకు వెళ్ళటం, మనమే వెళ్ళిపోదాం ఉషా అన్నాడు రవి. రామ్మూర్తి పేపర్ తీసి సీనియర్ సిటిజన్స్ హోమ్ కోసం వెతికి వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు. రవి కంప్యూటర్ ముందు కూర్చొని తన ఆఫీస్ దగ్గరగా ఉన్న అద్దె ఇళ్ల వివరాలు వెతికి వాళ్లతో చాటింగ్ చేశాడు. ఆ రాత్రి రామ్మూర్తికి కాస్త నలత చేసింది. వాళ్ళు కిందున్న బెడ్రూమ్లో పడుకుంటారు. పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒక దాంట్లో రవి, రెండవ దానిలో ఆదిత్య ఉంటారు. మాటికి మెట్లెక్కి వెళ్ళటం కష్టం కాబట్టి రిమోట్తో పనిచేసే బెల్ ఒకటి పెట్టుకున్నారు. రామ్మూర్తి ఆయాసపడుతూ ఉంటే గుండెకి అమృతాంజనం రాసి పంచదార నీళ్లు ఇచ్చింది సుమిత్ర. తగ్గకపోవటంతో బెల్ నొక్కింది. పరుగున వచ్చేశారు రవి, ఉష. తండ్రిని చూసి గాబరా పడ్డాడు రవి. పైకెళ్ళి బట్టలు మార్చుకొని పర్సు తీసుకొని వచ్చేశాడు. తండ్రిని తల్లిని కారులో ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పక్కింటావిడని లేపి ఆదిత్యకి సాయంగా పడుకోమని అప్పగించి హాస్పిటల్కి వెళ్ళింది ఉష. రామ్మూర్తిని అడ్మిట్ చేసుకొని ఉపశమనానికి మందులు ఇచ్చారు. ఆయన దగ్గర ఒక్కరు మాత్రం ఉండొచ్చు అంటే సుమిత్ర కూర్చుంది. రవి, ఉష బయట కూర్చున్నారు. ఏమిటో మొండి మనిషి, తన పట్టుదల తప్పించి ఎదుటి వారి మాట వినిపించుకోరు. ఎంతసేపు ఇతరుల గురించి ఆరాటం తప్ప తన గురించి ఆలోచించుకోరు. ఆయనేనా, నాకు మాత్రం ఉండదా ఆయన మీద అభిమానం? మంచి బ్రాండెడ్ షర్ట్ కొనుక్కొచ్చి వేసుకోమంటే వేసుకోరు. నాకెందుకురా ఇవన్నీ, నువ్వు వేసుకో అంటారు. మంచి బూట్లు కొన్నా, మంచి వాచి కొన్నా అంతే, కొత్తది నువ్వు వాడుకో, నువ్వు వాడుతున్న పాతది నాకు ఇచ్చేయి అంటారు. విసుగొస్తుంది నాకు అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు రవి. లోపల రామ్మూర్తి అంతే. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా చిన్నతనం లక్షణాలు పోలేదు. ఈ కాలం పిల్లలకున్న తెగింపు లేదు. ఎంతసేపు అమ్మా అమ్మా అంటూ నీ వెంట తిరుగుతాడు. నా మీద అభిమానంతో అమెరికా పోకుండా ఇక్కడే ఉండిపోయాడు. నేను వాడి కోసం సంపాదించింది ఏమీ లేదు. ఎప్పుడో కొనిపడేశాను ఈ స్థలం. ఇంటి కోసం తనే లోన్ తీసుకున్నాడు. వెర్రి సన్నాసి. తీసుకోగానే సరే తీర్చుకోవద్దు అని మాట్లాడుతుంటే, ఊరుకోండి, మీరు హైరానా పడకండి అంటుంది సుమిత్ర. మర్నాడు ఆదివారం. రామ్మూర్తికి అన్ని టెస్టులు చేస్తామన్నారు డాక్టర్లు. అప్పుడే ఆయన సెల్ ఫోన్కి ఫోన్ వచ్చింది. సీనియర్ సిటిజన్స్ హోమ్ నుండి. చూడటానికి వస్తాన్నారు కదా, వెహికల్ పంపించమా అని అడిగారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన మార్చుకున్నాం అన్నాడు రవి. అలాగా అని బాధపడిపోయి, మళ్ళీ మనసు మార్చుకుంటే మాకు తెలియజేయండి అన్నారు వాళ్ళు.
రవికి కూడా చాలా మెయిల్స్ వచ్చాయి అద్దె ఇంటి సమాచారంతో. అందరికీ ఇప్పుడొద్దు అనే సమాధానం ఇచ్చాడు. రామ్మూర్తి గారికి టెస్టులన్నీ అయ్యాయి. ఏమీ తేడా లేదు. అంతా సవ్యంగా ఉంది. అప్పుడేదో కారణం వల్ల ఆయాసం వచ్చింది అంతే అని ఇంటికి పంపించేశారు. ఆ రోజు సోమవారం. రవి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. సుమిత్ర, ఏం ఆఫీస్ లేదా, వెళ్ళడా అడిగాడు రామ్మూర్తి. మీకు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే 2 రోజులు సెలవు పెట్టాడు అందావిడ. నాకేమైంది, దుక్కపిక్కలా ఉన్నాను, వెళ్ళమను. మళ్ళీ అక్కడ పనులన్నీ పేరుకుపోతాయి అన్నాడు. అంత కొంపలంటుకుపోయే పనులేం లేవు, సెలవులు కూడా మిగిలిపోయాయి అన్నాడు రవి. సెలవులుంటే భార్యాభర్త పిల్లాన్ని తీసుకొని ఏ ఊరికే వెళ్ళొచ్చు. అప్పుడు వాడుకోవచ్చు ఆ సెలవులు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే బాగానే ఉంటుంది. ఆ మాటే చెప్పు ఆయన గారికి సలహా ఇచ్చాడు రామ్మూర్తి. ప్రపంచంలో అంతా నా మాట వినాలి, నేను మాత్రం ఎవరి మాట విన్ను అంటే ఎలా కుదురుతుంది చెప్పమ్మా అన్నాడు రవి. ఇద్దరూ ఆవిడని తడికలా అడ్డం పెట్టుకొని వాదులాడుకున్నారు. భగవంతుడా, వీళ్ళిద్దరూ ఇక ఈ జన్మకి మారరు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర. నిజమే, మారరు. కారణం వాళ్ళిద్దరూ భారతీయులు. భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఆత్మాభిమానాలు, సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. కథ సమాప్తం.